ఇవాళ తెలంగాణలో రకరకాల పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, భారత రాష్ట్ర సమితి ఉన్నది. మరి ఇంకో కొత్త పార్టీ ఏమవసరమని మీరు వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఒకటే చెప్పండి, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇవాళ ఎవరినన్నా పిల్లల్ని చదివించుకుందామంటే, ప్రైవేట్ స్కూల్కి పోదామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. సర్కార్ స్కూల్కి పోదామంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉండే బల్పం ఉండదు అన్నటువంటి పరిస్థితి సర్కార్ స్కూళ్ళలో ఉన్నది. మరి ఎట్లా చదివించుకోవాలి పేదవాళ్ళ పిల్లల్ని? 3 పార్టీలు ఉన్నాయి, కరెక్టే. 30 ఏళ్ల నుంచి రాజ్యం పెడుతున్నారు, కరెక్టే. కానీ పిల్లలు చదువుకోవాలంటే అవకాశం ఇవ్వనటువంటి పార్టీలు ఉండి లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తి రావాలనే మీ ఆడబిడ్డగా మీ పిల్లల చదువుల బాధ్యతలను నేను తీసుకుంటా అని చెప్పి ఇవాళ తెలంగాణ రక్షణ సేన పెట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది.